సైలెంట్ వచ్చి ధ్యానం చేసి ఆరోగ్యాలు మెరుగుపరుచుకుని కుటుంబాలను నందనవనం చేసుకుని బతికుండగానే స్వర్గంలో ఉన్నట్టు జీవిస్తున్నారు. మాకు ఉన్న వారందరూ కూడా దాని కృతజ్ఞతగా ప్రతి ఒక పాంప్లెట్ పంచి అందరూ శాకాహారాన్ని రండి, ధ్యానం చేయండి, మాంసాహారం తీసుకోవద్దు, మేము ఎంతో లాభం ఉందామని చెప్పడానికి తిరుగుతున్నారు. వీళ్ళంతా అందరూ ఏలూరులో వివిధ పనుల్లో ఉద్యోగాల్లో ఉన్నవాళ్లే. ప్రతి ఆదివారము ఆ విధంగా వెళుతూ మన కొవ్వల్లో కూడా ప్రతి ఇంటిని శాకాహార గృహంగా చేయాలని, ధ్యాన కుటుంబంగా చేయాలని మనందరి మీద దయతో ప్రేమతో వచ్చి ఎండలో వారి సొంత డబ్బులతో ఈ పాంప్లెట్లు అన్ని వేయించుకుని మనకు చెప్పడానికి వచ్చారు. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చదివి ఆ పాంప్లెట్ చదివి ధ్యానం చేయండి. మహాత్మా గాంధీ పుట్టుకతో వైశ్యుడు, శాకాహారి కుటుంబమే. కానీ చదువుకునేటప్పుడు ఆయన రాసిన సత్య శోధన, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఇంగ్లీష్ పుస్తకం నుంచి తెలుగులోకి సత్య శోధన అనువదించబడిందండి. దాంట్లో మహాత్మా గాంధీ గారు స్వయంగా ఆయన రాసిన ఆత్మకథలో, నేను వైశ్యుడినే కానీ నా స్నేహితుల యొక్క ప్రోత్బలంతో మాంసాహారానికి అలవాటు పడి దొంగచాటుగా ఇంట్లో తెలియకుండా తినటం మొదలుపెట్టాను. ఒకరోజు మా సొంత అన్నయ్య కడియం, బంగారు కడియాన్ని అమ్మేసి మాంసాహారం తినటం మొదలుపెట్టాను. అందరికీ పెట్టాను, వాళ్ళదే తిన్నానని ఇంట్లో కడియం పట్టుకెళ్ళి అమ్మేశానని చెప్పాడు. తిన్న తర్వాత ఆ సాయంత్రం మేకను తిన్నాడంటండి. ఆయన మేకను తిని పడుకుంటే పొట్టలో నుంచి మే మే అనే శబ్దం వినపడిందంట ఆయనకి. వెంటనే లేచి కూర్చుని, ఏంటి నా పొట్టలో నుంచి మేక ఏంటి మే మే అని బాధపడుతూ ఏడుస్తుంది అనేసి వెంటనే వైశ్యుడు కాబట్టి ఆయన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వెంటనే గ్రహించాడు, అమ్మో నేను మేకను తిన్నాను, ఆ ముక్క తిన్నందుకే నా లోపల దాని యొక్క వైబ్రేషన్ ఆత్మ చేరిందనుకుంటా అని భయపడి తెల్లవారులు ఏడుస్తూ ఒక లెటర్ తయారు చేసాడండి. ఆయన లెటర్ తయారు చేసి వాళ్ళ నాన్నగారు కూర్చుని కుర్చీ ముందు టీపాయి ముందు పెట్టి దాక్కున్నాడు తలుపు వెనక్కి. ఆ నాన్నగారు చదివి ఆయన బోర్ని ఏలిపించాడు తండ్రి. అప్పుడు ఈ నెల కాళ్ళ మీద పడి, నిన్ను ఇంత దుఃఖానికి గురి చేశాను నాన్న, క్షమించు, ఇక నుంచి నేను ఎప్పుడు కూడా ఏమీ ముట్టను, కోడిగుడ్డు కాదు కదా ఏమీ ముట్టను అని శబ్దం తీసుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను దగ్గర తీసుకుని, నువ్వు తిన్నందుకు కాదా, నీలో వచ్చిన మార్పు గురించి చేసిన తప్పు ఒప్పుకోవడం, నీ నిజాయితీ, నీ సత్యము నన్ను ఎంతో అబ్బురపరిచింది, నీ ధన్యుణ్ణి, నిన్ను కన్నా నేనని ఆనంద బాష్పాలు రాయివి అని ఆ తండ్రి కౌలు నుంచి నేర్చాడు. ఆ తర్వాత మహాత్మా గాంధీ ఇక్కడి నుంచి పెద్దవాడు అవడము, ఆ ఆఫ్రికా వెళ్ళడము, ఎక్కడ కూడా బలవంతులు బలహీనుల్ని ఇబ్బంది పెట్టిన ఆయన సత్యాగ్రహం అనే ఆయుధాన్ని ఎంత సాధించడం మనందరం. ఒక్కసారి మళ్ళీ ఆయనకి భార్య పిల్లలు కలిగారు. ఒక అబ్బాయికి అనారోగ్యం వచ్చింది. డాక్టర్లు ఇతనికి ఏదో ప్రోటీన్ అడిగారు, నేను ఇట్టి వస్తువులు పెట్టను అన్నాడు. లేకపోతే చచ్చిపోతాను మీ అబ్బాయి అంటే, చచ్చిపోయిన పర్లేదు, ఇంకో జీవిని చంపి నేను తినిపిస్తున్న నా కొడుక్కి ఆ దైవం అహింస పరమో ధర్మః సత్యమేవ జయతే అనే నినాదాలతో ఆ మహాత్మా గాంధీ స్థిరంగా నిలబడ్డాడు. ఆ కొడుకు బతికి పట్టగట్టాడు, చెప్పడబడదు మహాత్మా గాంధీ. ఆయన రాసుకున్న సత్య శోధనలో అంత, అది కూడా నాకు చాలా మార్పు తీసుకొచ్చింది. 24 సంవత్సరాల సార్ కలవకపోతే నేను కూడా అంత దారుణంగా తినేవాడిని. మళ్ళీ వాళ్ళ ఇంత మనం చెప్పుకున్న శిల్పం మనం చెప్పుకునే విధంగా మన తర్ఫీదు ఇచ్చాడు, మనకు శిక్షణ ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ మహానుభావుడు. ఒకసారి బ్రహ్మర్షి పత్రికీ థ్యాంక్ యూ. మహాత్మా గాంధీకి హలో. జ్ఞాన జగత్ కి పిరమిడ్ జగత్ కి శాకాహార జగత్ కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యానం అంటే ఏ జీవిని చంపే హక్కు మానాలి తినాలి ధ్యానం అంటే ఏ జీవిని చంపే హక్కు
ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. అమ్మవారు మొక్కుబడుల నుంచి పేరు చెప్పి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ధ్యానం అంటే శ్వాసమేధ ధ్యాస. ధ్యానం అంటే శ్వాసమేధ ధ్యాస. ఇంకంతే సార్ అయిపోయింది. వెళ్ళిపోదాం క్లాస్ చెప్పు.